అనంతపురం జిల్లా కేంద్రంలో టవర్ క్లాక్ సమీపంలోనే ఉన్న రెవెన్యూ కళ్యాణ మండపం నందు శనివారం మధ్యాహ్నం 12:45 సమయంలో అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకులు ఏర్పాటు చేసిన వినాయక చవితి మండపాన్ని సందర్శించడం జరిగింది. ముందుగా అక్కడ ఏర్పాటు చేసిన వినాయక చవితి పండుగ సందర్భంగా వివిధ పూజా కార్యక్రమాలు అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ నిర్వహించడం జరిగింది. సందర్భంగా అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో ఉండే ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలన్నీ, వినాయక చవితి పండుగను ప్రజలంతా కూడా సుఖశాంతుల మధ్య నిర్వహించుకోవాలన్నారు. రాష్ట్రం అభివృద్ధితో పాటు జిల్లా కూడా అభివృద్ధి చెందాలని నేడు గణనాథునికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. రెవెన్యూ ఉద్యోగులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో తాను పాల్గొనడం జరిగిందని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ మరియు జేసీఏ చైర్మన్ దివాకర్ బాబు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ రెవెన్యూ ఉద్యోగుల ప్రెసిడెంట్ సంజీవ్ రెడ్డి, డివిజనల్ ప్రెసిడెంట్ నారాయణ స్వామి, సోమశేఖర్, రవికుమార్, భరత్, సీనా తదితర రెవెన్యూ ఉద్యోగ సంఘం నాయకులంతా కూడా పాల్గొన్నారు. గణేశ విద్య సోర్పగర్ణగం రక్తవాససం రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పై సుపూజితం భక్తాయతే యస్యేవం విదుషో అగ్నిహోత్రం జుహ్వతి యవో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తథాస్తు. అనంతపురం జిల్లా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. జిల్లా మొత్తం ఒక పండుగ వాతావరణంలో చాలా శాంతియుతంగా, చాలా ఆహ్లాదకరంగా అందరూ పాల్గొంటున్నారు. ఈరోజు రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ వారు ఆహ్వానంతో ఇక్కడ వచ్చి పూజని చేయటం జరిగింది. రెవెన్యూ కుటుంబ సభ్యులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటాను. వాళ్ళకి, వాళ్ళ పిల్లలందరికీ కూడా విద్య, బుద్ధి అన్నీ కూడా భగవంతుడు కల్పించాలని, జిల్లా అభివృద్ధిలో ఎటువంటి అడ్డంకులు రాకుండా జిల్లా అభివృద్ధి పొందాలని కోరుతూ మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీడియా మిత్రులకి మొదటగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మనము రెవెన్యూ ఉద్యోగుల ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవంను చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇది 2వ సంవత్సరం. ఎప్పుడు కూడా మన కృష్ణకళ మందిర్ రెవెన్యూ భవన్లో వినాయక చవితి అనేది మనం లాస్ట్ ఇయర్ నుంచి కూడా ప్రారంభోత్సవం చేసాం. లాస్ట్ ఇయర్ బాగా చేసాం. అంతకంటే బాగా కూడా ఈరోజు మన కృష్ణకళ మందిర్లో మా రెవెన్యూ ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళందరి సమక్షంలో ఈరోజు, అదేవిధంగా మేము జిల్లా కలెక్టర్ గారిని ఇన్వైట్ చేశాము. సారు కూడా మా విన్నపాన్ని మన్నించి ఈరోజు మొదటి పూజ కూడా సారు చేతనే చేయించేసి ఈరోజు వినాయకునికి పూజ చేయడం జరిగింది. కాబట్టి జిల్లా కలెక్టర్ గారికి కూడా, అదేవిధంగా ప్రతి ఒక్క ప్రజలకి, ఉద్యోగులకి, రెవెన్యూ ఉద్యోగులకి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు అందరూ కూడా, కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురారోగ్యంతో సంతోషంగా ఉండాలని చెప్పేసి, జరుపుకోవాలని చెప్పేసి రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ తరఫున, అదేవిధంగా రెవెన్యూ ఎంప్లాయీస్ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా సొసైటీ, క్రెడిట్ సొసైటీ వాళ్ళ తరఫున అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి, జిల్లా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు పిలవగానే జిల్లా కలెక్టర్ గారు రెవెన్యూ ఉద్యోగస్తుల మీద ఉన్న ప్రేమతో ఇక్కడికి వినాయకుని కూర్చోబెట్టి ఇక్కడ పూజ చేయడానికి, ప్రథమ పూజ నిర్వహించడానికి రావడం ఉద్యోగులందరికీ ఎంతో సంతోషకరమైన విషయము. సార్ వచ్చిన తర్వాత ప్రథమ పూజ జరిగింది. తర్వాత ఈ భవనాలన్నింటినీ కూడా సార్ పరిశీలించడం జరిగింది. రాష్ట్రంలోనే ఎక్కడా లేనటువంటి మెయిన్ ప్రైమ్ ఏరియాలో ఇటువంటి బిల్డింగ్స్ ఉండి దీన్ని నీట్గా మెయింటైన్ చేస్తున్నారని ప్రశంసించడం కూడా జరిగింది. అలాగే ఈ వినాయక చవితి సందర్భంగా అనంతపూర్ రైతులు, అనంతపూర్ జిల్లా ప్రజలు వర్షాలతో అన్ని కరువు ఏం లేకుండా అనంతపూర్ జిల్లా రాష్ట్రంలో